దేశమంతా నీట్ ప్రకంపనలు రగులుతూ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరలేదని నిలదీశారు. గ్లోబరీనా సంస్థ విషయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసే వరకు ఎమ్మెల్యేలను గ్రామాల్లోనే ఉండమని చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ నాయకులకు సంబంధించింది కాదని ప్రజలకు సంబంధించిందని స్పష్టం చేశారు. తెలిసి తెలియక తనకు 2 ఓట్లు ఉన్నాయని అంటున్నారు. కలెక్టర్ అనుమతి తీసుకుని తన గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్కు మార్చుకున్నానని తెలిపారు. ఇక బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను తొలగించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అమాయకుల ఓట్లు పోయే అవకాశం ఉందన్నారు. ఎస్ఐఆర్ ఉద్దేశం ప్రక్షాళన అని కుట్రపూరితంగా సర్ను వాడుతున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టే అని అన్నారు. అవగాహన లేకపోవటం, సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల ఓట్లు పోయే అవకాశం ఉందన్నారు. మరోవైపు బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసని వెల్లడించారు. చిన్న చిన్న కారణాలతో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లకు అమ్ముకుని దళారీ వ్యవస్థ తెచ్చారని మండిపడ్డారు. తాము ఏం చేస్తున్నామో అదే చెప్తున్నామని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ బీజేపీపై సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. గ్లోబరీనా తప్పిదాలతో 27 మంది చనిపోయారని, ఆ సంస్థ పేరు మార్చుకుని సీబీఎస్ఈ పరీక్షల కాంట్రాక్టు పొందిందని తెలిపారు. వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఇక కేటీఆర్ బర్త్డే పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పుట్టినరోజు దావత్ ఇస్తాడో అడగాలని, అయితే కేటీఆర్ ఇచ్చే దావత్ తాను తీసుకోలేనేమో అన్నారు. ఆయనవి అన్ని వేరే పార్టీలు అంటూ సెటైర్ విసిరారు. ఇక సీఎం రేవంత్ తనపై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన లీగల్ టీం త్వరలోనే ముఖ్యమంత్రికి నోటీసు పంపనుందని వెల్లడించారు. కొడంగల్లో జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గ్లోబరీనా సంస్థతో బీఆర్ఎస్ కు గాని, తన కుటుంబానికి గాని, తనకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ లాంటి సున్నితమైన అంశంపై ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. సీఎం హోదాలో ఉండి చౌకపారు రాజకీయాల కోసం అసత్యాలను ప్రచారం చేయడం తగదన్నారు. కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ధర్మేంద్ర ప్రధానికి ఈ రోజు ఆ సంస్థకి ఆ టెండర్ సిబిఎస్ఈకి సంబంధించిన టెండర్ కట్టబెట్టడంలో కూడా కేటీఆర్ ప్రమేయం ఉంది. గత 10 ఏళ్లలో అత్యధిక పేపర్ లీకులు ఎక్కడ జరిగినాయంటే మన తెలంగాణ రాష్ట్రము బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4వ స్థానంలో ఉండే. మొన్న కూడా నువ్వు సభ ఏర్పాటు చేస్తే విద్యార్థులు నిన్న అదే డిమాండ్ చేసిండ్రు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని రేపు సభని స్టార్ట్ చేసే ముందు 26 మంది పిల్లలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకొని నీ తప్పిదాల వల్ల, నీ సంస్థ గ్లోబరీనా తప్పిదాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైనా విషయం పైన మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు హరీష్ గొప్పవాడైతే గతంలో మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని సీఎం ప్రశ్నించారు. అది తెలివితేటలతో ఏది పడితే అది మాట్లాడతానంటే నడవదని హరీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ గురించి మాట్లాడుతున్నారని, మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారని మండిపడ్డారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది బీఆర్ఎస్ వాళ్లే అని సీఎం వ్యాఖ్యానించారు.